మరి ముఖ్య అతిథి మున్సిపల్ చైర్మన్ గారికి, వేదికను అలంకరించిన మాజీ మున్సిపల్ చైర్మన్ మరి పెద్దలు దూంశెట్టి వెంకటేశ్వర గారికి, ముఖ్యంగా మొట్టమొదట వ్యాఖ్యాత రాజు గారు అన్నారు, ఈ గెలుపు నాదని. ఈ గెలుపు నాది కాదు, తిరగబడ్డ ప్రజలది, దగాపడ్డ ప్రజలది, అణిచివేతకు గురైపడ్డ ప్రజలది, దోపిడీకి గురైన ప్రజలది. సృష్టిలో నేను చాలా సందర్భాల్లో చెప్పాను, సృష్టిలో ప్రతి జీవి స్వేచ్ఛ కోరుకుంటుంది. మరి పల్నాడు పౌరుషాల గడ్డ గత కొంతకాలంగా బానిస సంఖ్యలలో కట్టివేయబడి స్వేచ్ఛ కోసం ప్రజలు పరితపించి ఒక నాయకుడు మాకు అండగా వచ్చాడని చెప్పేసి మీ అందరూ ఒకటి, మీ అందరూ స్వేచ్ఛ కోసం అయితేనేమి, మంచి కోసం అయితేనేమి, సంక్షేమం కోసం అయితేనేమి ఆలోచించి మరి ఈ అఖండమైన విజయాన్ని చేకూర్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. రాజ్యం వెళ్తాం, ఏ భూమి ఎవరిదో తెలియదు. చాలా మంది ప్రహరీ గోడలు అడావుడిగా కట్టుకుంటున్నారు, ఒక రూమ్ వేసుకుంటున్నారు, ఒక మీటర్ ఏర్పాటు చేసుకుంటున్నారు. డబ్బులున్నా లేకపోయినా ముందు దాని రక్షణ కోసం ఎంతో కొంత ఏర్పాటు చేసుకోవడం తాపత్రయం. మీరు గోడలు కట్టుకున్న ఆగవు, గోడలు కట్టినాయి, బిల్డింగ్లు కూడా మాయమైపోయినాయి. చివరికి ఇక్కడ ఆంజనేయ స్వామి కూడా పాపం నా పరిస్థితి ఏంటనేది చూసే పరిస్థితి. ఆంజనేయ స్వామి మాన్యాలు కబ్జా గురి కాబట్టి 3-4 ఫోన్లు వస్తాయి, ఈయన భూమి సంగతి చూడండి సార్, ఈయన భూమి సంగతి చూడండి సార్ అని చెప్పేసి నాకు ఫోన్లు చేస్తా ఉంటే ఇక్కడ ఒక ప్రత్యేకమైన విభాగాన్ని ఏర్పాటు చేసి ఈ భూముల సమస్యలు చూస్తుంటే 100,000 దాటిపోయినాయండి. ఇక్కడ మాచర్ల నియోజకవర్గంలో ఒకటిగా చూసే పరిస్థితి లేదు. కాబట్టి ఆ రకమైన రౌడీయిజం, గూండాయిజం తోటి ఇక్కడ పరిపాలన సాగింది. 22A ఒక యాక్ట్ తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి. 22A యాక్ట్లో పెట్టేస్తే మీ భూమి అమ్మటానికి కొనడానికి కుదరదు. ఈయన పెళ్లి పెట్టుకున్నాడు, కూతురు పెళ్లి, ఇదన్నీ పెళ్లి చేద్దాం అనుకున్నాడు. 22Aలో తప్పై నీ భూమి నువ్వు అమ్మటానికి లేదంటారు. ఒక ఆయన వస్తాడు, ఎమ్మెల్యే గారి తరఫున ఒక ఆయన వస్తాడు, ఎట్టగట్ట నేను సరి చేసుకుంటాను, ఇది ₹1,00,00,000 కదా, 40 లక్షలకి ఇవ్వమంటాడు. చివరికి అడ్వాన్స్ చేసి 50, 52, 51 పడతారయ్యి. మరుసటి రోజు నేను రిజిస్ట్రేషన్ చేయగానే మరి అది ఎట్లా రిజిస్టర్ అయిందో అర్థం కాదు. తెలిసి ఆ భూముల్ని కొట్టడం, ఈ విధంగా మొదలుపెట్టిన ఈ మాఫియా సంస్కృతి రాష్ట్రం మొత్తం తాగేసింది. ఆస్తులకు రక్షణ లేదు, ఆడబిడ్డలకు రక్షణ లేదు. చెప్పా, నిన్ననే చూస్తూ ఉన్నారు ముంబై సినీ నటి, మరి రాజ్యాంగ పదవుల్లో ఉన్న వ్యక్తులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు ఏ విధంగా చేస్తా ఉన్నారు. ఏడుస్తూ టీవీలో చేస్తుంటే గుండెలు కరిగిపోయే సన్నివేశాలు. ఒక తప్పుడు కేసు పెట్టి ముంబై నుంచి ఇక్కడికి తీసుకొని వచ్చి ఏ విధంగా హింసించారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు, ఇక్కడ ఏదో అరాచకాలు జరుగుతున్నాయి, అన్యాయాలు జరిగిపోతాయని. మీరు అప్పచెప్పిన బాధ్యత ఆ రోజేమో అతని మీద పోరాటం, ఈ రోజేమో నేను స్వపక్షంలో పోరాడాల్సిన పరిస్థితి వస్తాం.
ఎందుకంటే సమాజాన్ని కలుషితం చేశారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒకటి చేయాలని, వాళ్ళు యూత్ మార్గంలో నడవాలంటే వీళ్ళని అందరినీ సమర్థించుకోవడం కూడా కొంతమందిని నాకు చాలా తలకు మించిన భారంగానే ఉంది. అక్కడో ఇక్కడో చిన్న చిన్న పొరపాట్లు జరగచ్చు. కాకపోతే చేతనైన వేళ సామరస్యంగా ఇబ్బందులు లేకుండా చేసే ప్రయత్నం అయితే చేస్తాం. మీ అందరికీ రక్షణ, మీ ఆస్తులకి రక్షణ, మీ హక్కులకి రక్షణ కల్పించే ప్రయత్నం తప్పకుండా జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ సామాజిక న్యాయం అని చెప్పేసి వైసీపీ నాయకులు మాట్లాడతారు. సామాజిక న్యాయం అంటే సమాజంలో అందరికీ ప్రతిఫలాలు ఏదైతే అందిస్తుందో అది సామాజిక న్యాయం చేసినట్టు. ఈరోజు మాచర్ల నియోజకవర్గంలో మేము మొట్టమొదట ప్రాధాన్యత అంశాలుగా సాగునీరు, తాగునీరు, మెరుగైన వైద్యం, మెరుగైన విద్య, ఉపాధి అవకాశాలు అనేది మరి ప్రభుత్వం మేనిఫెస్టోలోనే చాలామంది పిల్లలు వచ్చేసి ఉద్యోగం అంటుంటే ఒకసారి సమాధానం చెప్పలేక కూడా కోపం కూడా అవుతారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11 గంటల దాకా ఏదో ఒక సమస్య. ఈ 20 ఏళ్ల సమస్యల్ని ఒక్కరోజే తీర్చాలంటే సాధ్యమయ్యేది కాదు. అది ప్రజల సమస్యలు కావచ్చు, మా పార్టీ కార్యకర్తల సమస్యలు కావచ్చు. మా పార్టీ కార్యకర్తలు కూడా ఈ సందర్భంగా చెప్తాను, ఇంకా 4 సంవత్సరాలు 9 నెలల పదవీ కాలం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటారు. ఈరోజు ఈ రాష్ట్రం సుడిగుండంలో నుంచి మరి ఒడ్డుకు చేసే ప్రయత్నంలో ఆయన అహర్నిశలు పాటుపడుతూ ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని అడుగు కదలకుండా బయటకు రాకుండా గడిపాడు 5 సంవత్సరాలు. మరి 73 ఏళ్ల వయసులో చంద్రబాబు నాయుడు గారి తాపత్రయం ఈ రాష్ట్ర ప్రజల కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్రం మరి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నంలో, అలాగే ఎవరైతే ఈ రాష్ట్ర ఖజానాన్ని లూటీ చేశారో మరి వాటి మీద మరి సరైన విచారణ జరిగేందుకు మరి ప్రయత్నాలు, అలాగే అనేక రకమైన మార్పులు, చట్టంలో ఏ మార్పులు తీసుకురావాలి, ఏం చేయాలి, ప్రజలకు మెరుగైన ఇది ఎలా కలిగేయాలని సంస్కరణలు తీసుకురావడానికి ఆయన నిరంతరం కూడా అధికారులతో చర్చలు జరుపుతారు.